ధర్మస్థలిలో గత 4-5 రోజుల నుంచి కూడా అధికారులు వెతుకులాట ప్రారంభించారు. ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో తన చేతులతో చాలా మంది అమ్మాయిల్ని అక్కడ పూడ్చిపెట్టాను అంటూ బయటకొచ్చిన సందర్భంలో గత నెల నుంచి కూడా అక్కడ ఒకలాంటి వాతావరణం కొనసాగుతోంది. కానీ దర్యాప్తు బృందం కూడా 15 నుంచి 20 రోజుల తర్వాత అక్కడ వెతుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం 4-5 రోజులు పడుతోంది. అయితే 9వ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో ఒక్కొక్క ప్రాంతాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ ఒక్కొక్క ప్రాంతాన్ని కూడా అధికారులు తవ్వి చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని మానవ అవశేషాలు బయటపడ్డాయి. ప్రస్తుతం మాత్రం ఒక ట్విస్ట్ కనిపిస్తోంది. ధర్మస్థలి మిస్టరీలో ఇవాళ ఎవరైతే విజిల్ బ్లోయర్ ఉన్నారో తనకు కూడా ప్రాణహాని ఉంది అంటూ సిట్ లోని ఒక అధికారే ఫోన్ చేసి బెదిరించినట్టుగా సమాచారం అందుతోంది. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఉన్నారు. అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మనకు తెలియజేయడానికి ధర్మస్థలి వెళ్లారు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఎలాంటి దర్యాప్తు కొనసాగుతోందో మనకు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఓవర్ టు యు అశోక్. స్పాట్లో ఉన్నాను. ఇక్కడైతే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే స్పాట్లో ఎక్కడెక్కడైతే లొకేషన్స్ చూపించాడో విజిల్ బ్లోయర్ శానిటరీ ఎంప్లాయ్ అతను చూపించిన ప్లేస్లోనే ప్రొక్లైనర్తోనూ మనుషులతోనూ ఉదయం నుంచి కూడా తవ్వకాలు చేస్తున్నారు. 9వ లొకేషన్, 10వ లొకేషన్, 11వ లొకేషన్ 3 కూడా ఒకే చోట ఏదైతే ధర్మస్థలి క్షేత్రానికి వెళ్ళే దారిలోనే ఈ లొకేషన్స్ అన్నీ కూడా అక్కడ ఉదయం నుంచి కూడా తవ్వకాలు చేస్తూ ఉన్నారు. క్రూస్ టీం ఉంది. ప్రస్తుతం ఏదైతే విజిల్ బ్లోయర్ ఉన్నాడో విజిల్ బ్లోయర్ని స్పాట్కి తీసుకొచ్చి అతని ఆధ్వర్యంలో అతని సమక్షంలో అతను చూపించిన లొకేషన్స్లో ప్రస్తుతం అంతా కూడా తవ్వకాలు చేస్తూ ఉన్నారు. మొదట మనుషులందరూ కూడా వెళ్ళి చెట్లు కొట్టివేసి మనుషులే తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత చిన్న ప్రొక్లైనర్ని లోపలికి తీసుకెళ్లి దాని సాయంతో తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం విజిల్ బ్లోయర్ని స్పాట్లోనే కూర్చోబెట్టారు. అది విజిల్ బ్లోయర్కి థ్రెట్ ఉంది కాబట్టి, ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసులంతా కూడా చాలా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసి వారి సమక్షంలోనే అతన్ని అక్కడ కూర్చోబెట్టి అతను తవ్వకాలని ఉదయం నుంచి కూడా తవ్వుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఒకసారి ప్రత్యక్షంగా దృశ్యాలన్నీ కూడా చూస్తున్నాం. పోలీసులందరూ కూడా అడవి లోపలికి అంటే అతను చూపించిన లొకేషన్ లోపలికి వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. సో ఈ తవ్వకాలు ఏం బయటపడాయి అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇప్పటివరకు అసలు బయటపడ్డాయా లేదా అనేది కూడా ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం బయటికి రానియట్లేదు. ఎందుకంటే ఆ తవ్వకాలు జరిపే చోట గ్రీన్ క్లాత్ని కట్టేశారు. మీరు ఒకసారి చూస్తే ఎంటైర్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా గ్రీన్ పరదాని కట్టేశారు. దానివల్ల ఏమైందంటే లోపల తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు ఏమేమి బయటపడ్డాయి, ఒకవేళ పుర్రెలు, డెడ్ బాడీస్, ఎముకలు లాంటివి బయటపడ్డాయా లేదా అనేది కూడా బయటికి అనేది ఎక్కడ విజిబుల్ అనేది ఎక్కడ లేకుండా చాలా అత్యంత పకడ్బందీ చర్యల మధ్య ఈ తవ్వకాలు అనేవి ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. వాస్తవానికి 4 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా అడవిలో జరిగాయి. రోడ్డు పక్కనే ఉన్న ఈ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఈ తవ్వకాలు జరుపుతున్నాయి. విజిల్ బ్లోయర్ ఎవరైతే ఫిర్యాదు చేశాడో, ఎవరైతే ఈ సంచలనాన్ని తెర మీదకి తీసుకొచ్చాడో అతన్ని లోపలికి తీసుకెళ్లి అతని సమక్షంలోనే చేస్తున్నారు. మరి కొద్దిసేపు మిగిలిన ప్రాంతాల్లో కూడా వేరే చోటకి తీసుకెళ్తారా లేదా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ప్రస్తుతానికి బస్సును కూడా సిద్ధం చేశారు. అతన్ని పొద్దున ఏదైతే వాహనంలో తీసుకొచ్చారో ప్రస్తుతం అదే వాహనాన్ని మళ్ళీ రెడీ చేసి సో ఇక్కడి నుంచి ఎక్కడికి తరలించబోతున్నారు అతన్ని అనేది పూర్తి సమాచారం అయితే లేదు. సో దానివల్ల ఇక్కడ కొద్దిగా హడావిడి ఏర్పడింది. ఆ విజిల్ బ్లోయర్ మళ్ళీ బయటికి తీసుకొస్తారు. పూర్తిగా ముసుగు ధరించి ఉంచారు. అతని ముఖాన్ని ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయనివ్వకుండా ప్రస్తుతం మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ చెట్ల వెనకాలే ఆ విజిల్ బ్లోయర్ ప్రస్తుతం ఉన్నాడు. అతను కొన్ని క్షణాల్లోనే మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇదే బస్సు ఎక్కించి వేరే చోటకి తరలించిపోతూ ఉన్నారు. ఎక్కడికి తరలిస్తారు అనేది క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే. అశోక్, నిజంగా ఇది ఒక సంచలన విషయం. థ్రెట్ ఉందనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. లేటెస్ట్గా వస్తున్న ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ సిట్టు బృందం అనేది 4 IPSల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఆ 4 IPSల్లో ఒక IPS ఇప్పటికే తాను విచారణలు చేయలేను అంటూ తప్పుకున్నారు. ఎందుకు తప్పుకున్నారు, ఏంటి, అతని వెనక ప్రెషర్ ఏముంది, ఏ కారణాలు అనేది తెలియదు. ఇంకొక సంచలనమైన విషయం ఏంటంటే ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఉన్నారో శానిటరీ ఎంప్లాయ్ ఇక్కడ 100 మందిని పూడ్చారు, అది నా సాయంతోనే పూడ్చారు అంటూ లొకేషన్స్ చూపిస్తూ సంచలనానికి తెరదీశాడో ఆ విజిల్ బ్లోయర్ని చంపేస్తాం, నువ్వు కేసు వాపస్ తీసుకో అని అతనికి బెదిరింపులు వస్తున్నాయి. అది కూడా సిట్టు బృందంలోనే ఉన్న ఒక ఉన్నతాధికారి నుంచి అతనికి బెదిరింపులు వస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేసు నువ్వు చెప్పినట్టు అక్కడ బాడీలు దొరికినా కూడా నీ ప్రాణానికి రక్షణ ఉండదు, నువ్వు చాలా అతిపెద్ద తప్పు చేస్తూ ఉన్నావు, అతిపెద్ద సంచలనానికి తెరదీస్తూ ఉన్నావు, ఏదైనా జరగచ్చు, నీకు కేసు వాపస్ తీసుకోమని చెప్తున్నారు. అంతేకాక నువ్వు చెప్పిన చోట కనుక బాడీలు లేకపోయినా కూడా నీ ప్రాణానికి రక్షణ లేదు, నీకు ఫ్యామిలీ ఉంది,
పిల్లలు ఉన్నారు, ఇన్నాళ్ళు 10 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నావు, అలాగే ఇంకో 10-15 ఏళ్ళు బతకాలి అంటే కనుక సేఫ్గా నువ్వు పెట్టిన కేసుని వెనక్కి తీసేసుకో అని అతనికి బెదిరిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తోంది. ఈ లోకల్గా అంటే ఇక్కడ సిట్టు బృందం నుంచి మరికొంతమంది సభ్యుల నుంచి విచారణ జరుపుతున్న అధికారుల నుంచి ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఇది ఒక సంచలనం అవుతుంది. ఎందుకంటే సిట్టు బృందంలోని ఒక ఐపీఎస్ విచారణ నుంచి తప్పుకోవటం, రెండోది అదే సిట్టు బృందంలోని ఒక ఉన్నతాధికారి విజిల్ బ్లోయర్గా ఉన్న ఈ రహస్యాలు బయటికి చెప్తున్న వ్యక్తిని బెదిరింపులకు గురి చేయటం, చంపేస్తాననటం. అసలు అల్టిమేట్గా ఈ కేసు విచారణ తేలే లోపు ఎవరికైనా న్యాయం జరుగుతుందా, అసలు విషయాలు బయటకు వస్తాయా లేదా అనేది కూడా గ్యారెంటీ లేకుండా పోయింది. ఎందుకంటే అడుగడుగున ప్రెషర్స్ ఉన్నాయి, అడుగడుగున లాబింగ్ ఉంది, పొలిటికల్ లాబింగ్ ఉంది, పోలీస్ ప్రెషర్ ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళు తరలి వస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ వ్యక్తులు తెరవైన కొన్ని మంత్రాంగం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధర్మశాల క్షేత్రానికి సంబంధించిన రహస్యం ఏది కూడా బయటికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తమ స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తూ ఉన్నారు. పోలీసుల్ని కొనేసే పరిస్థితి ఉంది, మీడియాని బెదిరిస్తూ ఉన్నారు, ఎవరైనా దీని గురించి ప్రశ్నించిన యూనియన్ నాయకుల్ని చంపేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఏది విధంగా చెప్పాలంటే ఒక్కటి కాదు, అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఒక దారుణమైన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు విజిల్ బ్లోయర్కి ఏం జరుగుతుంది అనేది చాలా టెన్షన్ వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ నిజాన్ని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ని ఏకంగా నీకు చంపేస్తామని, నువ్వు కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారంటే, అది కూడా ఈ దశలో ఉండగా ఆల్రెడీ ఇప్పుడు 5 చోట్ల తవ్వకాలు జరిపారు అతను చూపించిన లొకేషన్స్లో, అండ్ ఇంకో చోట డెడ్ బాడీ కూడా దొరికింది అతను చెప్పినట్టుగా. సో ఇవాళ తవ్వకాలు జరుపుతున్న చోట చాలా కీలకంగా కాబోతోంది, మిస్టరీ వేడబోతోంది. అతను చెప్పినట్టుగా నిజంగా లొకేషన్స్లో డెడ్ బాడీ ఉందా లేదా అనేది వాళ్ళ క్లారిటీ రాబోతోంది. ఈ తరుణంలో అటువైపు నుంచి ఎవరైతే ఈ హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ వైపు నుంచి, పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా ఆ నిజాలు బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్న విజిల్ బ్లోయర్కు ఈ రకమైన బెదిరింపులు రావడంతో అసలు ఈ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అనేది. ఎందుకంటే 1979 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నేరాల పరంపర, దారుణాల పరంపర, అరాచకాల పరంపర కొనసాగుతూనే వస్తుంది. దీనికి అడ్డుకట్ట వేసేవాళ్ళు లేరు, ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు, ప్రశ్నించే ప్రతి గొంతుని నులిమేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్ని స్టేజీలు దాటి దాదాపు 450 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన అత్యంత దారుణమైన, చరిత్రలోనే మర్చిపోలేని ఘోరమైన సంఘటన స్థలంలో అసలు అల్టిమేట్గా న్యాయం జరుగుతుందా లేదా అనేది. ఇప్పుడు నిజాలు బయటపెట్టిన విజిల్ బ్లోయర్కే దిక్కు లేదంటే అసలు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు పోలీసులందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు. సో విజిల్ బ్లోయర్ని కూడా అంటే ఈ విషయాలు బయటికి చెప్పడానికి ముందుకు వచ్చిన వ్యక్తులు కూడా ఇప్పుడు తీసుకొస్తున్నట్టుగా కొంత సమాచారం తెలుస్తుంది. దానికోసం బస్సు కూడా ఏర్పాటు చేశారు. ఇదిగో పోలీసు అధికారులు కూడా బయటకు వస్తూ ఉన్నారు. మొత్తం పోలీసులు చాలా భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తవ్వకాలంతా కూడా చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం కూడా మరి సీరియస్గా తీసుకుందా లేదా అనేది మనకు పూర్తి స్థాయి క్లారిటీ లేదు. అల్టిమేట్గా బాధితులకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే ఈ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు లోపల జరుగుతున్న ఈ తవ్వకాల విషయంలో గోప్యత అవసరం లేదు. ఇంత పెద్ద సెన్సేషన్ ఇష్యూలో ఎంటైర్ మీడియా ముందు, ప్రజల ముందు తవ్వకాలు నిర్భయంగా ఏమాత్రం భయం అనేది లేకుండా, రహస్యం అనేది లేకుండా ఓపెన్గానే చేయొచ్చు. కానీ ఇంత పెద్ద పకడ్బందీ చర్యలు ఆ రకంగా పరదాలు కట్టుకుని ఇంత బందోబస్తు అంటే అవసరమే, కానీ ఆ విధంగా గ్రీన్ పరదాలు కట్టుకుని లోపల దృశ్యాలు ఏమీ కూడా కనిపించకుండా, బయటికి తెలియకుండా ఎందుకింత గోప్యత పాటించాల్సిన అవసరం ఏంటి అనేది. ఒకవేళ నిజంగా లోపల అతను చెప్పినట్టుగా డెడ్ బాడీస్ ఉంటే, ఎముకలు పుర్రెలు లాంటివి దొరికినా వాటిని ఆనవాళ్లు లేకుండా చేస్తారేమోనన్న అనుమానాలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే, ఈ 4 రోజులు మీ మీడియాలో హడావుడి కనపడుతుంది తప్ప ఇక్కడ ఎలాంటి అల్టిమేట్ న్యాయం జరగదు. అంత పెద్ద ఎత్తున లాబింగ్ ఉంటుంది, అంత పెద్ద ఎత్తున ప్రెషర్ ఉంటుంది, అనవసరమైన ఈ హడావుడి తప్ప ఇక్కడ ఎవ్వరికి ఏ న్యాయం జరగదు. అన్నీ తొక్కేస్తారు, అన్నిటినీ మాయం చేసేస్తారు. మీరు సినిమాల్లో చూసిన మాదిరిగా ఇక్కడ అత్యంత దారుణాలు ఉంటాయి. ఇవి మేము 1979 నుంచి అంటే మా తాతల కాలం నుంచి